ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు స్థిరవారం లేదా శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరో విశేషం, శని త్రయోదశి. శ్రావణ మాసంలో వచ్చేటువంటి శని త్రయోదశి సందర్భంగా శని దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు శుభశ్రావణంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ త్రయోదశి, తెల్లవారుజామున 3:56 వరకు ఉంది. వారం స్థిరవారం లేదా శనివారం. నక్షత్రం పుష్యమి, రాత్రి 9:20 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, కుజ సంచారం మిథున క్షేత్రంలో, చంద్ర బుధుల సంచారం కర్కాటక క్షేత్రంలో, చంద్రుడికి స్వక్షేత్ర స్థితి, రవి సంచారం సింహక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, శుక్రకేతువుల సంచారం కన్యాక్షేత్రంలో, శుక్రుడికి నీచ స్థితి, శని సంచారం స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, కుంభక్షేత్ర స్థితి, వక్రస్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది రోజునటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. గతంలో చేపట్టలేనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు పూర్తి చేసి విజయవంతం కాగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. గృహ విషయాల అనుకూలం. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాధ్యపడతాయి. మహిళలకు ప్రోత్సాహకర పరిస్థితులు గృహరీత్యా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా కొనసాగుతాయి. వ్యాపార అభివృద్ధి, వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. నూతన ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. వ్యాపార విస్తరణ వంటివి కూడా లాభిస్తాయి. అత్యుత్సాహ పరిస్థితులు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. నూతన కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కఠిన నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను సత్ఫలితాలు పొందగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. అనుకున్నటువంటి సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాలయాపన అన్ని రంగాల వరకు కొనసాగుతుంది. వ్యాపార రంగం వారికి ప్రతిబంధకాలు వృత్తిపరంగా కొనసాగుతాయి. ఆర్థిక విధి విధానాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. మహిళలు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా సినీ రంగం వారిని వేధిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థిక పరంగా లేకపోలేదు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. ప్రభుత్వ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా ఉంటుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు కూడా పొందగలుగుతారు. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో వైద్య వృత్తి వారికి చేయూత లభిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. సంకట పరిస్థితులు, సమస్యలు వ్యవసాయ రంగం వారు నియంత్రించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ప్రారంభమవుతుంది.
సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ప్రతిబంధకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి శుభ శకునాలు గోచరిస్తాయి. కార్యక్రమాల్లో వేగం మహిళలు పెంపొందింపజేసుకోగలుగుతారు. శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి ప్రతిభ గుర్తింపబడుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి రాణిస్తాయి. సినీ రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ప్రతి పని చివరి వరకు ఆశాజనకంగా ఉన్నప్పటికీ చివరి నిమిషంలో ప్రతికూలంగా మారేటువంటి సంఘటనలు లేకపోలేదు. నిరుత్సాహ పరిస్థితులు కూడా ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు, ఆచితూచి వ్యవహరించడం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. బాధ్యతలు మహిళలకు పెరుగుతాయి. విద్యార్థులకి గట్టి కృషితో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. సినీ రంగం వారికి ప్రాధాన్యత తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి వికటిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రతికూల ప్రభావం ఆర్థికంగా కూడా ఉంటుంది. అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు కొనసాగుతాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విధి విధానాలు లాభదాయకంగా మారతాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. శుభ పరిణామాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఎదుగుదలను సూచిస్తాయి. నూతన ఉత్సాహంతో విద్యార్థులకి అనుకూలత కొనసాగుతుంది. మహిళలకు ప్రాధాన్యతతో కూడినటువంటి విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. మంచి నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహకర పరిస్థితులు వృత్తిలో బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక పరాజయాలు ఆర్థికంగా కొనసాగుతాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు ప్రారంభించినప్పటికీ చివరిలో విఘ్నాల్ని చవిచూస్తారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పిల్లల విషయంలో ఏమరపాటు పనికిరాదు. నూతన సమస్యలు వెలుగులోకి వస్తాయి. కాలయాపన అన్ని రంగాల వారికి కొనసాగుతుంది. సత్ఫలితాలు వేగవంతంగా పొందలేకపోతారు. వ్యాపార రంగం వారికి పెట్టుబడుల విషయంలో విభేదాలు తలెత్తుతాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు న్యాయవాద వృత్తి వారికి జటిలమవుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు వెంటనే పొందలేకపోతారు. నిస్సహాయ పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉంటాయి. అనుకోనటువంటి కార్యకలాపాలు రాజకీయ రంగం వారికి ప్రతికూలతను పెంచుతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా లభిస్తాయి. ఆకస్మిక విరోధాలు తలెత్తేటువంటి సంఘటనలు స్నేహితులతోటి లేదా బంధువులతోటి ఏర్పడతాయి. కాలయాపన ఉంటుంది. అయినప్పటికీ అంతిమ విషయాలు స్ఫూర్తిని కలిగిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు వ్యాపార రంగం వారు ఆహ్వానించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకి సంతృప్తిని కలిగిస్తుంది. మహిళలకు మనస్పర్ధలు తొలగిపోయి ప్రశాంత చిత్తంతో కార్యకలాపాలు కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. విద్యార్థులకి విద్యపై అవగాహనతో కూడినటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. సినీ రంగం వారికి నూతన అంశాలు వృత్తిపరంగా ఆశాజనకంగా మారుతాయి. కార్యక్రమాల్లో వేగం వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని
అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక పరిణామాలు ఆర్థిక పరంగా చోటు చేసుకుంటాయి. సమర్థతతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలు లభించినప్పటికీ వాటిని వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. ఆర్థిక పరిస్థితుల్లో గందరగోళ పరిస్థితులు వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ముందు నొయ్యి వెనుక గొయ్యి వంటి పరిస్థితులు ఉన్నప్పటికీ అంతిమంగా విజయాలు ప్రాప్తిస్తాయి. మంచి అవకాశాలు సినీ రంగం వారు క్రమక్రమంగా పొందగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేసినప్పటికీ అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం గృహపరంగా బలాన్ని కలిగిస్తుంది. పిల్లల విషయంలో అభివృద్ధి ఆనందానికి దోహదపడుతుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా, వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. విద్యార్థులకి సమయస్ఫూర్తి పెరుగుతుంది, సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. క్రమశిక్షణ వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యకలాపాలు వృత్తిపరంగా కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమయస్ఫూర్తితో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. గందరగోళ పరిస్థితులు మానసికంగా ఉంటాయి. ప్రత్యర్థులు బలపడతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన సమస్యలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో మానసిక వేదనకి గురి చేస్తాయి. నూతన కార్యక్రమాలు వృత్తి వారు చేపట్టలేకపోతారు. సంశయాలు ప్రబలమవుతాయి. స్థిరమైనటువంటి చిత్తంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. ఆందోళన మానసికంగా మహిళలకు ఉంటుంది. విద్యార్థులకి సమయస్ఫూర్తి తగ్గుతుంది. మంచి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారికి అనుకూలతని పెంచుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విషయాలు, ఆకస్మిక పరాజయాలు కొనసాగుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు సమాంతరంగా ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత మహిళలకి ఏర్పడుతుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఆర్థిక విధి విధానాలు వ్యాపార రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు సాఫ్ట్వేర్ రంగం వారు సాధించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితుల నుంచి విముక్తి వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలకై చేసేటువంటి ప్రయత్నాలు సినీ రంగం వారికి ఊరట కలిగిస్తాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విఘ్నాలు దూరం కావాలని, అవరోధాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు ఏర్పడాలని, అనిశ్చిత పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించాలని శని త్రయోదశితో కూడినటువంటి శనివారం సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.